నిమిషాలకు ఆయన బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. సమయం 4:35 కావస్తోంది. సరిగ్గా పెట్టిన ముహూర్తం 4:41 ఆయన బాధ్యతల స్వీకరణ చేయబోతున్నారు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్లో ఆయన బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మొదటి బ్లాక్లో ఆయన ఛాంబర్ ఉంటుంది. సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు చంద్రబాబు. ఆయన సెక్రటేరియట్కి వెళుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన కాన్వాయ్లో సెక్రటేరియట్కు వెళుతూ ఉన్నారు. కార్లో నుంచి అభివాదం చేస్తూ ఉన్నారు. ఆయనపై పూలు చల్లుతున్నారు అభిమానులు. అమరావతికి భారీ ర్యాలీగా చంద్రబాబు వెళుతూ ఉన్నారు. ఒకసారి ఈ ర్యాలీ దగ్గర నుంచి, అదే ర్యాలీలో ఆర్టీవీ ప్రతినిధి, మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు. చంద్రబాబు కాన్వాయ్తో రాజేష్ కూడా ఉన్నారు. ఒకసారి మనం రాజేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు సెక్రటేరియట్కి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీగా అభిమానులు వచ్చారు. ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అధికారులంతా ప్రస్తుతం సెక్రటేరియట్ దగ్గర ఉన్నారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ కూడా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి సంతకం అయిన మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయబోతున్నారు. పెన్షన్ పెంపుపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్ పై ఐదవ సంతకాన్ని సీఎం చంద్రబాబు చేయబోతున్నారు. సచివాలయం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న సమయంలో సెక్రటేరియట్ దగ్గర ఏం జరుగుతుంది? ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? మనకి వేద పండితులు కూడా పూర్ణ కుంభంతో అక్కడ ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కలసంతో చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా 4:41 వేద పండితులు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. చంద్రబాబు బాధ్యతలు తీసుకోవడానికి కలసంతో వేద పండితులు ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు అక్కడికి రాగానే కలసంతో ఎదురేగి చంద్రబాబుకు స్వాగతం పలకటానికి వేద పండితులు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు లిఫ్ట్లో ఆయన బ్లాక్కి చేరుకుంటూ ఉన్నారు. కలసంతో చంద్రబాబుకు వేద పండితులు ఎదురేగారు. కలసానికి చంద్రబాబు నమస్కరిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి పండితులు వేద మంత్రాలు చదువుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్వస్తయే స్వస్తి రుద్రః పాద్మాసః స్వస్తి మిత్రావరుణః స్వస్తి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో స్వస్తి సంతోష్. చంద్రబాబు సెక్రటేరియట్ కు చేరుకున్నారు. వేద పండితులు కలసంతో ఆయనకు స్వాగతం పలికారు. అధికారులు హడావుడి మనకి అక్కడ కనిపిస్తోంది. చంద్రబాబు తొలి దస్త్రంపై సంతకం చేయబోతున్నారు. మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం చేయబోతున్నారు. వెంకటేశ్వర స్వామి పటానికి ఆయన పూజలు చేస్తున్నారు. పదే
स्वदक्षयन्ति भुवनानि विश्वा मयोमाश्रया धनुवादधाननते त्वमन्वश्रवन्ति विद्मनयसे पृथिव्या विष्णो देवत्वं नमस्य वित्से विचक्रमे पृथिवे मेषयेत क्षेत्राय विश्वमनुषे दशस्यन् कल्याण निधये निधये సెక్రటేరియట్కు చేరుకోగానే వేద పండితులు స్వాగతం పలికారు. వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టి హారతులిచ్చి చంద్రబాబు నుదుటిన బొట్టు కూడా పెడుతున్నారు వేద పండితులు. మరికొద్ది సేపట్లో 4:41 బాధ్యతల స్వీకరణ చేయబోతున్నారు చంద్రబాబు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్లో ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్లో ఆయనకు ఛాంబర్ ఉంది, ఆయన కోసం ఛాంబర్ ఉంది. సీఎంగా అక్కడి నుంచే విధులు నిర్వహించబోతున్నారు చంద్రబాబు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయబోతున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి నేతలు కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు. సెక్రటేరియట్కు చేరుకున్నారు. మొత్తం చంద్రబాబుతో సహా 25 మంది మంత్రులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అందరూ కూడా సెక్రటేరియట్కు చేరుకున్నారు. ఆయన సీట్లో కూర్చోబోతున్నారు చంద్రబాబు. అమరావతిలో ఆయన స్థానంలో, అమరావతిలో ఆయన ఛాంబర్లో సీట్లో కూర్చుంటున్నారు చంద్రబాబు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆయన స్థానంలో కూర్చున్నారు. నేమ్ బోర్డును కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. బ్లాక్ ప్లేట్ పై గోల్డెన్ కలర్లో ఆయన పేరును రాసి ఉన్న నేమ్ బోర్డును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫైల్స్ను తీసుకొచ్చి ఆయన టేబుల్ పై పెడుతున్నారు. చంద్రబాబు తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేయబోతున్నారు. ఈరోజు 5 ఫైల్స్ పై సంతకాలు చేయబోతున్నారు చంద్రబాబు. సమయం ఆసన్నమైంది. చంద్రబాబు తొలి దస్త్రంపై సంతకం చేయబోతున్నారు. మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకాన్ని చేయబోతున్నారు. ఆయన వెనకే మనకి మంత్రులు కూడా కనిపిస్తున్నారు. తొలి సంతకాన్ని చంద్రబాబు చేశారే. సమయమైంది. నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని ముఖ్యమంత్రిగా మెగా డిఎస్సిపై సంతకం చేశారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్న చంద్రబాబు తిరుమల వెళ్ళారు. ఆ తర్వాత ఈరోజు తిరిగి వచ్చాక అమరావతికి ఆయన ర్యాలీగా అమరావతికి చేరుకున్నారు. మనకి బ్లాక్ కలర్ నేమ్ ప్లేట్ పై గోల్డెన్ కలర్లో నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ రాసిన నేమ్ బోర్డు మనకి కనిపిస్తోంది. ఆయన తొలి సంతకం చేసిన తర్వాత నవ్వుతూ మీడియాకు కనిపిస్తూ ఉన్నారు. రెండో ఫైల్ పై ఆయన సంతకం చేస్తున్నారు. మొత్తం 5 ఫైల్స్ పై ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సంతకం చేస్తూ ఉన్నారు. 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అక్కడ కూర్చొని ముఖ్యమంత్రిగా సంతకం చేశారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరణ చేస్తున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఈరోజు 5 ఫైల్స్ పై సంతకాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొదటి ఫైల్ మెగా డిఎస్సిపై చేశారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి మరో ఫైల్ పై సంతకం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేస్తున్నారు చంద్రబాబు. మంత్రులంతా కూడా ఆయన వెనుకే నిలబడి ఉన్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ఫైల్స్ పై సంతకం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చిరునవ్వులు చిందిస్తూ ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ఈరోజు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ పై ఆయన సంతకాలు చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. ఆయన ఛాంబర్కు చేరుకోగానే వెంకటేశ్వర స్వామికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి హారతులు అందుకొని తొలి ఫైల్ మెగా డిఎస్సి పై సంతకాలు చేశారు. అక్కడ ఉన్న కొంతమందితో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. వెనకే మనకి మంత్రులు కనిపిస్తున్నారు. బోండా ఉమా, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అధికారులు కూడా అక్కడికి చేరుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఫైల్స్ పై సంతకం చేయడానికి సరిగ్గా వేద పండితులు పెట్టిన ముహూర్తానికే ఆయన సీట్లో కూర్చొని ఫైల్స్ పై సంతకాలు చేశారు. మంత్రులు, మాజీ మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేస్తున్న వారు కూడా అక్కడికి చేరుకున్నారు. టీడీపీ నేతలంతా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కూడా సెక్రటేరియట్కి వచ్చారు. సచివాలయం ఇప్పుడు అమరావతిలో సచివాలయం కలకలలాడుతోంది చంద్రబాబు నాయుడు రాకతో అంటూ టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. లబ్ధిదారుల పెన్షన్కి సంబంధించిన ఫైల్పై కూడా సంతకం చేస్తూ ఉన్నారు. ఆధార్ కార్డులు తీసుకొని కొంతమంది లబ్ధిదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. లబ్ధిదారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారు. పెన్షన్లకు సంబంధించి మరో ఫైల్పై కూడా సంతకం చేశారు. లబ్ధిదారులు కూడా అక్కడికి వారి ఆధార్ కార్డులు చేతబట్టుకుని చేరుకున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సరిగ్గా 4:41 చంద్రబాబు తొలి ఫైల్పై సంతకం చేశారు. ఆయన సీట్లో కూర్చుని విద్యార్థులు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొంతమంది లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతున్నారు. విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో విద్యార్థులతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ముఖ్యమైన ఫైల్స్ పై ఈరోజు సంతకం చేస్తాం, వాటిని అరేంజ్ చేయండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేయండి. సిఎస్ కూడా మనకి అక్కడ కనిపిస్తున్నారు, మంత్రులు కనిపిస్తున్నారు. విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో విద్యార్థులతో కూడా చంద్రబాబు నాయుడు ఫొటోస్ దిగుతున్నారు. ఆయన తొలి సంతకం చేసిన తరువాత తొలి రోజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. సరిగ్గా 4:41 వేద పండితులు ముహూర్తాన్ని నిర్ణయించడంతో అదే సమయానికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఆయన తొలి సంతకం చేశారు. వెనకే మనకి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర కూడా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు సీటు వెనకే మంత్రులు కనిపిస్తున్నారు. లబ్ధిదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఫైల్స్ని చంద్రబాబు నాయుడు సంతకం చేయాల్సిన ఫైల్స్ని అధికారులు సిద్ధం చేయడంతో ఆయన అన్ని ఫైల్స్ పైన సంతకం చేశారు. సిఎస్ కూడా అక్కడే ఉన్నారు. పక్కనే మనకి సిఎస్ కనబడుతున్నారు. ఆయన వెనకే మంత్రులు కనబడుతున్నారు. ఆయన అభినందించడానికి అధికారులు పుష్పగుచ్చాలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు. లబ్ధిదారులు కూడా అక్కడికి చేరుకోవడంతో లబ్ధిదారులకి నన్నపనేని రాజకుమారి చంద్రబాబు నాయుడు కోసం ఒక రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. బాలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి నన్నపనేని రాజకుమారి చంద్రబాబు నాయుడికి బహుకరించారు. సిఎస్తో చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడుతున్నారు. అధికారిక కార్యక్రమాల కోసం నెక్స్ట్ ఏం చేయాలి అనే వివరాలకు, నెక్స్ట్ ఏం అరేంజ్ చేయాలనే విషయాల గురించి కూడా మాట్లాడారు. వెనకే మనకి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కూడా కనిపిస్తున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 17 మంది నిన్న కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లబ్ధిదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. లబ్ధిదారులు కూడా చంద్రబాబు నాయుడు ఎదురుగా ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు.
అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం వస్తోంది అంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. అమరావతి వాసులు కూడా మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వచ్చింది అంటూ. చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం తొలి సంతకం చేశారు. ఆ దృశ్యాన్ని మరోసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఫైల్స్ని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తూ ఉన్నారు. కొన్ని విజ్ఞప్తులను కూడా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. అమరావతిలో ఇప్పుడు కలకలలాడుతోంది అంటూ టీడీపీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు, విద్యార్థులు కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్లో బాధ్యతల స్వీకరణ అనంతరం అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని ఫైల్స్ని ఆయన పరిశీలిస్తున్నారు. కొన్ని విజ్ఞప్తులను ఆయన పరిశీలిస్తూ వారితో మాట్లాడుతున్నారు. ఒక పత్రాన్ని కూడా వారికి చూపిస్తున్నారు. బహుశా అమరావతికి సంబంధించి పత్రం, అలాగే లబ్ధిదారులకు సంబంధించి పత్రాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ ఫైల్స్ని సిద్ధం చేసి ఉంచాలి అని నిన్ననే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ని, చంద్రబాబు నాయుడు తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలని అక్కడ సిద్ధం చేసి ఉంచారు. వాటి గురించి అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో వివిధ వర్గాలకు చెందిన వారు రకరకాల ఇబ్బందులు పడ్డారు. ఇక నుంచి అవి ఉండవు అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఏ నిర్ణయం ఎవరికి ఉపయోగపడే విధంగా ఉంటుందో, ఏ నిర్ణయాలు తీసుకున్నామనే విషయానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పింఛన్దారులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, రాజధాని రైతులకు సంబంధించి ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. భూములకు సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఇలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాల గురించి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. మీడియాతోనూ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కొంతమంది లబ్ధిదారులు వచ్చారు. వివిధ వర్గాల నుంచి లబ్ధిదారులు వచ్చారు. పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళలో ఇప్పుడు ఆనందం కనిపిస్తుంది. మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేశారు. అక్కడికి వచ్చిన లబ్ధిదారులు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది చాలా ఓపికగా చంద్రబాబు నాయుడు వింటూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు కూడా వారు చెబుతున్న దాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, వారు చెప్పే విషయాల్ని నోట్ చేసుకోవాలి అని. దాంతో అధికారులు నోట్ చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా 4:41 చంద్రబాబు ఆయన సీట్లో కూర్చున్నారు. ఎవరెవరి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటూ సమస్యలు ఉన్నవారిని సెక్రటేరియట్కు ఆహ్వానించారు. వారి విజ్ఞప్తులు తీసుకోవటానికి వాళ్ళు తమ విజ్ఞప్తులు తీసుకుని సెక్రటేరియట్కు వచ్చారు. ఆ వర్గాల ప్రతినిధులు అక్కడికి రావడంతో వారి దగ్గర నుంచి విజ్ఞప్తులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే లబ్ధిదారులు కూడా అక్కడికి వచ్చారు. ఎవరెవరికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా ఎవరెవరికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఇక నుంచి పాలన ఏ విధంగా ఉండబోతోంది, తాము అధికారంలోకి రాబోయే ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయబోతున్నామనే విషయాల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇప్పటికే అమ్మ ఒడికి సంబంధించి చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చారు. చదువుకునే పిల్లలకు తమ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండబోతోంది అనే వివరాలను
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు తమ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండబోతోంది అనే వివరాలను, రాజధాని కోసం త్యాగాలు చేస్తున్న రైతులకు తమ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది అనే వివరాలను, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండబోతోంది, వృద్ధుల కోసం తమ ప్రభుత్వం ఏం చేయబోతోంది, వితంతువుల కోసం తమ ప్రభుత్వం ఏం చేయబోతోంది, స్కూల్కి వెళ్ళే విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే వివరాల గురించి కూడా చంద్రబాబు చాలా క్లారిటీతో ఉన్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఆ విషయాలను కూడా చంద్రబాబు అక్కడ వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. వృద్ధులు వితంతువులకు అందించబోయే పెన్షన్ గురించి, వారి బాగోగుల గురించి, టీడీపీ తీసుకోబోయే నిర్ణయాలను చంద్రబాబు వారికి వివరిస్తూ ఉన్నారు. కృష్ణమోహన్ ప్రస్తుతం మనకి సెక్రటేరియట్ దగ్గరే ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సెక్రటేరియట్లో ఏం జరుగుతోంది? మొత్తం మీద అయితే చంద్రబాబు కరెక్ట్గా అనుకున్న సమయానికి 4:41 కల్లా తన సీట్లో కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన మొదటి సంతకాల దగ్గర నుంచి కూడా పర్ఫెక్ట్ టైమింగ్తోనో ఇప్పుడు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే. ఇప్పటికీ మంత్రులు చాలామంది రేపు పదవి బాధ్యతలు తీసుకోబోతున్న, అంటే శాఖలు తీసుకోబోతున్న మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆయనకు వెళ్ళి అక్కడ గ్రిడ్స్ చేయడానికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి సంతకం మెగా డిఎస్సి మీద ఆయన సంతకం పెట్టిన పరిస్థితి, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మూడవది సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచుతూ సంతకం పెట్టారు, నాలుగవ సంతకం అన్నా క్యాండిడేట్స్ని తిరిగి ప్రారంభిస్తున్నారు, తర్వాత ఐదవ సంతకం సిల్ సెన్సెస్ మీద. సో స్కిల్ డెవలప్మెంట్లో ఎవరైతే నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇది చేయడం, వాళ్ళందరినీ తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ మంత్రులందరూ కూడా, కొంతమంది మంత్రులు బైకుల మీద వచ్చిన పరిస్థితి, కొల్లు రవీంద్ర పూర్తిగా ట్రాఫిక్ రావడంతో నేరుగా ఒక బైక్ మీద ఇక్కడికి వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది మంత్రులు కొంత ఆలస్యమయ్యారు. ఇప్పటికే అంటే అనుకున్న టైం ప్రకారం చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత అమరావతి రైతులు మధ్యలో కొద్దిసేపు ఆపడం, ఆయన్ని మధ్యలో అందరూ అభినందనలు తెలపడం, ఇవన్నీ రైతులు గత కొంతకాలంగా చేస్తున్న దీక్ష ఈరోజు వాళ్ళు కూడా విరమణ చేస్తున్న పరిస్థితి ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబు అయిన తర్వాత. సో తర్వాత 5 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆయన బ్లాక్ వన్లోకి ఈరోజు అడుగుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీలో మనం చూసాం క్లియర్గా ఆయన తిరిగి నేను ముఖ్యమంత్రిగానే ఈ సెక్రటరియట్లోకి అడుగు పెడతాన్నారు. ఆ విధంగానే తిరిగి ఈరోజు తన పంతాన్ని నెగ్గించుకొని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇక్కడికి సెక్రటరియట్కి వచ్చిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికీ అధికారులందరూ కూడా చాలామంది లోపలికి వెళ్ళారు. ఈ మీటింగ్ అయిన తర్వాత వెంటనే ఉన్నతాధికారులతో, ఐఏఎస్లతో, ఐపీఎస్లతో మీటింగ్ ఉంటుంది. చూడొచ్చు మన పోలీసు ఉన్నత అధికారులందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజయ్ ప్యాన్ చేయొచ్చు, సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు ఇందాక నుంచి, సిఎస్ అధికారులు, తర్వాత ఐపీఎస్ ఐఏఎస్ ఇద్దరు అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి కాసేపట్లో ఎవరెవరు సెక్రటేరియట్ లోపలికి సామాన్యులను కూడా, కొంతమంది లబ్ధిదారులను, సామాన్యులను అక్కడికి పిలిచారు. వారు చెప్పింది చంద్రబాబు నాయుడు వింటున్నారు. అంటే ఎవరెవరిని పిలిచారు, సామాన్యులను ఎవరెవరిని సెక్రటేరియట్కి ఆహ్వానించారు? అంటే సామాన్యులు అంటే కొంత లబ్ధిదారులకు సంబంధించిన ఒక్కొక్క సెక్షన్స్లో ఒక్కొక్కరిని, అన్నా క్యాంటీన్కి సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళలో ఒక 2-3 పిలిచారు. అలాగే లబ్ధిదారులు స్కిల్ డెవలప్మెంట్స్కి సంబంధించి చిల్లారుల్ని పిలిచారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అంటే పెన్షన్లకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా, పెన్షన్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2-3 ముందుగానే చేసిన పరిస్థితి అయితే ఉంది. సో తర్వాత ఈ వాహనాన్ని అంతా కూడా ఎక్కడికక్కడ అంటే లబ్ధిదారులకు సంబంధించి కొందరితో మాట్లాడాలనుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి తగ్గట్టుగానే ఈ వాహనాన్ని అంతా కూడా నడిపిన పరిస్థితి మనం చూస్తుంటే, ఇప్పటికీ మంత్రులు కావచ్చు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు ఆలస్యంగా ఇప్పటికీ చంద్రబాబుని కలిసి గ్రిడ్ చేయడానికి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. చాలామంది బయట, కొంతమందికి అనుమతి లేదు, కొంతమందికి అనుమతి ఉన్న వ్యక్తులకి అయితే లోపల చేరుతున్న పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ లోపల దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సెక్రటేరియట్ బయట అమరావతి పరిసర ప్రాంతాల్లో, అమరావతి రోడ్లపైన ఇప్పుడు కనిపిస్తున్న కళ ఏంటి? అమరావతి రైతులు ఇలాంటి దృశ్యం చూడటం కోసం వాళ్ళు 2019 నుంచి కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు.
ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో రోడ్లపై కనిపిస్తున్న దృశ్యాలండి మనకు అక్కడ కనిపిస్తున్నారు. వెనక నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు, అలాగే స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. డీజీపీ కూడా మనకి పుష్పగుచ్చం పట్టుకుని డీజీపీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సిఎస్ కూడా లోపల ఉన్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఉన్నారు. ఇప్పుడు అమరావతి రోడ్లపై ఎటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి? ఎస్, మనం చూస్తుంటే అమరావతి రోడ్ల మీద మాత్రం చంద్రబాబుకి ప్రత్యేకంగా ఉండవల్లి ప్రాంతంలో, ఏదైతే సెక్రటరేట్ ఉండవల్లి ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కొంతకాలంగా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేశారు. దాదాపుగా సంవత్సరం రోజులు పైగా వాళ్ళు ఇక్కడ ఉద్యమం జరిపిన పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు సాదరంగా స్వాగతం పలికిన పరిస్థితి మనం ఇందాక చూసాం. వాళ్ళందరికీ పుష్పాలతో ఎదురెళ్ళి పుష్పాలు చల్లి వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తే మంత్రులు ఇప్పుడు పదవి బాధ్యతలు తీసుకోబోతున్న గొలుసు పాదసారథి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఆలస్యంగా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులకి సెక్రటరేట్లో ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా చేశారు. పాదసారథి మనం చూస్తున్నాం, పాదసారథి కూడా అక్కడ ఆయన కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా చాలా అంటే కొంత ఆలస్యంగా వచ్చారు. కొంత ఐఏఎస్ అధికారులు రీచ్ అవుతున్నారు. మనం చూడొచ్చు ఐఏఎస్ అహ్మద్ బాషా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. చాలామంది అధికారులందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒక్కొక్కరుగా ఆయన్ని గ్రీట్ చేయడం అంతే. మరి కాసేపట్లో ఆయన ముఖ్య కీలకమైన అధికారులందరితో ఇక్కడ సమీక్ష నిర్వహించబోతున్నారు. కాబట్టి పరిపాలనకు సంబంధించి ప్రధానంగా పరిపాలన విభాగానికి సంబంధించి చాలా కీలకమైన దిశానిర్దేశం అయితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అంటే బేసిక్గా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఆయన అయితే ఏదైతే 5 ఫైల్స్ మీద తను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సంతకాలు వచ్చేసారు. తర్వాత ఫర్దర్గా ఐఏఎస్ విభాగం ఇక పరిపాలన సంబంధించి వ్యవహారాలు ఏ విధంగా ఉంటే వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా వాటన్నిటి మీద కూడా ఇప్పుడు అధికారులతో ఆయన సమీక్ష చేయబోతున్న పరిస్థితి. సో ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరూ కూడా సీనియర్ అధికారులు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. చాలా వరకు అంటే అనుమతి ఉన్న అధికారులను మాత్రమే బ్లాక్ 1లోకి ఆయన ఉన్న దగ్గర ప్రాంతానికి అయితే అనుమతిస్తున్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆల్రెడీ స్థానికంగా ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్, అందుబాటులో ఉన్న మంత్రులు, ఇందాక మనం చూడొచ్చు ఆనం రామనారాయణ, పార్థసారథి, కొల్లు రవీంద్ర, తర్వాత ఇటువంటి రాంప్రసాద్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కొందరు ఆలస్యమైంది, కొందరు ఊళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు కూడా కొందరు రాలేకపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం రోహిత్. అయితే ఈ కార్యక్రమం తర్వాత మాత్రం ఇక తన పాలనా విభాగానికి సంబంధించి తన పాలనా వ్యవహారంలో ఏ మీటింగ్స్ జరుపుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మరి కాసేపట్లో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లతో జరిగిన మీటింగ్ తర్వాత ఆయన ఏమి చెప్పబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్. దారి పొడవునా ఎటువంటి వాతావరణం కనిపించింది? దారి పొడవునా చంద్రబాబు ఓపెన్ రూఫ్ కార్లో అక్కడికి వచ్చారు, అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చారు, దారి పొడవునా పూలు చల్లుకుంటూ వచ్చారు. లోపల చాలామందితో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన సామాన్యులతో కొంతమంది ఆయా వర్గాల నుంచి అలౌ చేశారు, విద్యార్థుల నుంచి, అలాగే వృద్ధుల దగ్గర నుంచి, పెన్షన్దారుల దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిపించారు. తొలి సంతకం అన్నట్టుగానే మెగా డిఎస్సిపై చేశారు. సుమారు 16,347 డిఎస్సి పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సిపై సంతకం చేశారు. సో దారి పొడవునా ఎటువంటి వాతావరణం కనిపించింది? ఎస్, ఖచ్చితంగా చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి అమరావతికి వెళ్ళే అంటే సెక్రటరేట్కి చేరుకునేంత వరకు కూడా దారి పొడుగున అయితే రైతులు కావచ్చు, ప్రధానంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు జిందాబాద్, సిబిఎన్ జిందాబాద్ అని చెప్తూ వాళ్ళందరూ కూడా అక్కడ ఆయన్ని స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. దారి పొడుగున పూలు చల్లుతూ ఆయన్ని స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఇక్కడికి రాగానే వేద మంత్రాలతో అర్చకులు ఆయన అంటే షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో ఆయనకు స్వాగతం పలికారు. ఫ్యామిలీతో ఆయన భువనేశ్వర్తో ఆ పూజా కార్యక్రమంలో అటెండ్ అయిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక తన పరిపాలనా కార్యక్రమంలో ఏ విధంగా ఉంటాయో ఆ యాంగిల్లో ఆయన కంప్లీట్గా దిగేసిన పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా అక్కడ సిఎస్లతో తర్వాత డీజీపీలతో వీళ్ళందరితో కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది. కీలకమైన శాఖలకు సంబంధించిన కొంతమంది అధికారులని ఇప్పటికే గుర్తించారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు రేపు శాఖలు ఇవ్వబోతున్నారు. మరోవైపు మంత్రులకు సంబంధించిన శాఖలు కూడా ఈరోజు రాత్రికి కేటాయించబోయే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. బహుశా మరో ఒక అరగంటలో అంటే సెక్రటేరియట్ దగ్గర నుంచి ఆయన
సెక్రటేరియట్ దగ్గర ఈరోజు తొలి సంతకం చేసిన తర్వాత ఇప్పుడు మంత్రుల శాఖలపై దృష్టి పెడతారా వెంటనే? ఎస్, దీనికంటే ముందు ఈ శాఖల కంటే ముందు కూడా ఐఏఎస్ ఐపీఎల్స్తో జరగబోయే మీటింగ్ ముందు ఇంపార్టెంట్. మీటింగ్ జరిగిన తర్వాత ఈ మీటింగ్ ముగిసిన తర్వాతనే శాఖలకు సంబంధించి ఈ మీటింగ్ దాదాపుగా అరగంట గంట పైన సాగే అవకాశం కనపడుతుంది. దాదాపుగా 5:30 కల్లా ఈ మీటింగ్ ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ఈ మీటింగ్ జరిగిన తర్వాత అధికారులతో మీటింగ్ ముగిసిన తర్వాతనే మంత్రులకు సంబంధించిన శాఖలు వెలువడే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా దాదాపుగా రాత్రి కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి రాజేష్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ రాజధాని రైతులు కూడా అక్కడికి రావడంతో కలకలలాడుతోంది. మేము ఈ 5 సంవత్సరాలు నరకం అనుభవించాము. ఒక త్రిశంకు స్వర్గంలో డోలాయమానంలో మేము ఊగిసలాడుతూ ఉన్నాము. అయోమయ స్థితిలో మేము ఉన్నాము. ఇప్పుడు రాజధానికి మళ్ళీ వెలుగొచ్చింది, మా త్యాగాలకు గుర్తింపు వచ్చింది అని రాజధాని రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫలితాల రోజు నుంచే రాజధాని రైతులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు భారీగా ర్యాలీగా సచివాలయానికి తరలి వచ్చారు. సచివాలయానికి తరలి వస్తూ ఉంటే చంద్రబాబుపై పూల వర్షాన్ని కురిపించారు. ఓపెన్ రూఫ్ కార్లో చంద్రబాబు అందరికీ అభివాదం చేసుకుంటూ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో చంద్రబాబు 5 దస్త్రాలపై సంతకాలు చేశారు. 5 ఫైల్స్పై సంతకాలు చేసి అక్కడికి వచ్చిన విద్యార్థులు, లబ్ధిదారులు, అక్కడికి వచ్చిన వివిధ వర్గాల వారితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. విద్యార్థులు కూడా తమకున్న సమస్యల గురించి చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు, వితంతు, వృద్ధులు, ఇలా వర్గాల వారీగా అక్కడికి కొంతమందిని పిలిచారు. వారితో మీకున్న సమస్యలు ఏంటి అని చంద్రబాబు మాట్లాడుతున్నారు. తొలి ఫైల్స్పై సంతకాలు చేసిన తర్వాత వారితో మాట్లాడటానికి చంద్రబాబు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. 5 దస్త్రాలపై సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు అక్కడ నుంచి వెళ్ళిపోలేదు. అక్కడ కూర్చుని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఫొటోస్ కూడా ఇచ్చారు. ఫొటోస్ దిగిన తర్వాత విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, వివిధ వర్గాల దగ్గర నుంచి వారు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వారు ఏం కోరుకుంటూ ఉన్నారనే వివరాలను వారితో మాట్లాడి చాలా ఓపికగా చంద్రబాబు తెలుసుకుంటూ ఉన్నారు. విద్యార్థులు చంద్రబాబుతో మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. వృద్ధులు కూడా చంద్రబాబుతో మాట్లాడారు వారికి ఉన్న సమస్యల గురించి. మనకి బయట నుంచి రాజేష్ కూడా మనకు కనిపిస్తున్నారు. రాజేష్, ఏం జరుగుతుంది సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో? చంద్రబాబు అధికారిక బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ కనిపిస్తున్న వాతావరణం ఏంటి? చంద్రబాబు ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్న తర్వాత 5 ఫైల్స్ మీద సంతకాలు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు, వృద్ధులు, వితంతువులు, వాళ్ళకి సంబంధించినటువంటి అందరితో కూడా లోపల ముఖ్యమంత్రి కార్యాలయంలోనే వాళ్ళతో మాట్లాడుతున్నారు. దాదాపు 15 నిమిషాల నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే సచివాలయంలో మాత్రం ఒక సందడి వాతావరణం కనబడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన్ని కలిసి విష్ చేయడానికి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా వస్తున్నారు. కొంతమంది మంత్రులు ఆల్రెడీ నిమ్మకాయల రామానాయుడు, అదేవిధంగా పయ్యావుల కేశు, అనగారి సత్యప్రసాద్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం లోపల ఉన్నారు. మిగతా మంత్రులు బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఆయన్ని కలిసి విషయం చెప్పడానికి వెయిట్ చేస్తున్నారు. అధికారులు, ముఖ్యంగా సచివాలయం ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా కూడా చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన కలిసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం సచివాలయం లోపలంతా కూడా ఒక సందడి వాతావరణం కనబడుతుంది. ఇంతకుముందు సచివాలయం వరకు దాదాపు సిడిఎక్సెస్ రోడ్ నుంచి సచివాలయం వరకు ఆయన భారీ ర్యాలీగా ఓపెన్ టాప్ వెహికల్లో వచ్చారు. అడుగడుగున ఆయనకి నీరాజనం రాజధాని రైతులు పట్టారు. పూలు చల్లుతూ, హారతులు పడుతూ వాళ్ళంతా కూడా ఘనమైన స్వాగతం అయితే పలికారు. ప్రస్తుతం సచివాలయం లోపలే చంద్రబాబు ఉన్నారు. దాదాపు 2022 నవంబర్ తర్వాత సచివాలయం ప్రాంతానికి అయితే వచ్చారు. ఒకసారి చంద్రబాబుని కలవడానికి ముసలిం ఆయన వస్తే ఆయన్ని లోపలికి ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన పోలీస్ కాళ్ళు మొక్కుతున్నారు. ఎందుకు ఆయన పోలీస్ కాళ్ళు మొక్కారు? ఏం జరుగుతుంది అక్కడ? చంద్రబాబుని కలవడానికి ఎక్కడి నుంచో ఆయన పెద్ద ఆయన వచ్చారు. ప్రస్తుతం సెక్యూరిటీ ల్యాబ్స్ కారణంగా ఆయన ప్రస్తుతం పోలీసులు అయితే లోపలికి వెళ్ళడానికి కుర్చీ వేసి అక్కడ కూర్చోబెడుతున్నారు. పోలీసులు వాళ్ళని కూర్చోబెట్టి ఆయన్ని కాసేపు వెయిట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే లోపల బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఆయన వచ్చి పోలీసులే ఆయనకి ఇచ్చేసారని చెప్పవచ్చు. ఒకసారి ఆ పెద్ద ఆయనతో కూడా మాట్లాడదాం. పెద్ద ఆయన ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మనిషిని చంద్రబాబు గారిని కలవడానికి 9 నెలల్లో నేను మాట్లాడు వాళ్ళతోటి చెప్పేది నువ్వు అయితే మళ్ళీ హైదరాబాద్ పోయాను మట్టు
ఆడికి పోతే ఏడకన్నారు, ఏడకొస్తే ఆడికన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి? తిరిగి మన ఆఫీసులో కూడా 3 నెలలు అందరికి నేను అబద్ధం ఆడను. ఇదిగో చూసుకో. చంద్రబాబు అంటే ఎందుకు అంత అభిమానం? నాకు మొట్టమొదటి చంద్రబాబు కాదు, పార్టీ పెట్టిన మీద అభిమానం. ఆంధ్రాలో తెలుగుదేశం అంటే యశమించోడు కూడా ఇల్లు కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ మీద. సైకిలే ఏంటంటే మన చంద్రబాబు గారు చెప్పేది, చంద్రబాబు గారు ఏంటంటే పనులు చేస్తుందని మన అందరి కోరిక ఉంది. కలిసారండి, నిలబడి సత్తున్నానండి. అర్థమైందా? పేవలారు దించొచ్చి ఆ 2 కలిసి ఏం చెప్పాలనుకున్నారు చంద్రబాబుని కలిసి? ఏం లేదు నాకు. మంగళకి అమరావతి రాజధానం అయితే జోడి పెవలు కట్టించుకుని 3 సంవత్సరాలు మొక్కున్నా. ఆ పెవలో అడిగి పోవాలా, అది లేనప్పుడు ఆఫీసులో ఉండాలి. అంతే నాకు ఏ అవసరం లేదు. నాకు ₹1 ఆర్తి కాజేసా. 20 మంది మనవాళ్ళు మండలాలు ఉన్నారు. కాలని వద్దట్లాను గవర్నమెంట్ లో డబ్బులు ఇవ్వలేదు నాకు. నాకు వద్దని ఇదిగో చూసుకో పేపర్ రాసా, పేపర్ రాసా. చంద్రబాబుని కలవాలని ప్రయత్నం, ఆయన చేతులు ఏదో పట్టుకున్నారు, ముక్కుబడి. అవి తనకున్నటువంటి ఆధార్ కార్డులు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాను, ఆ కళ నెరవేరింది, ఒక ప్రభలను ఏర్పాటు చేస్తానని చెప్పారని కూడా ఆయన పెద్ద ఆయన చెప్తున్నారు. చంద్రబాబుని కలవడానికి 9 నెలలుగా ప్రయత్నిస్తున్నాను, హైదరాబాద్ కూడా వెళ్ళాను, కలవడానికి కుదరలేదని చెప్తున్నారు. చాలా మంది ఇలాంటి వాళ్ళు చాలా మంది చంద్రబాబుని కలవాలని ఒకసారి చూడాలి వాళ్ళంతా కూడా సచివాలయానికి తరలి వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఆయన కలవడానికి అయితే వచ్చారు రోహిత్. ఏదేమైనప్పటికీ సచివాలయంలో మాత్రం ఒక కోలాహల వాతావరణం ఉంది. అటు అధికారులతో పాటు ఇటు సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న సమయంలో ఆయన కలిసి విష్ చేయాలి, శుభాకాంక్షలు చెప్పాలని కూడా కోరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ రాజేష్ లోపల చంద్రబాబు నాయుడు చాలా ఓపికగా లోపల చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ఫేజ్ పై సంతకాలు చేసిన తర్వాత చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. అక్కడికి వచ్చిన వివిధ వర్గాల నుంచి ఎవరైతే ప్రతినిధులు వచ్చారో, స్టూడెంట్స్ కావచ్చు, వృద్ధులు, వితంతువులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి చాలా ఓపికగా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించి వాళ్ళు చెప్పేది వింటూ ఉన్నారు. కేవలం సంతకాలు చేసి తర్వాత ఐఏఎస్లతో మీటింగ్కి ఆయన వెళ్ళిపోలేదు, చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. ఎవరెవరిని పిలిచారు లోపలికి, ఎవరెవరి ప్రతినిధులకు ఎవరెవరు వెళ్ళారు? అంటే పెన్షన్లకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళతో పాటు యువత, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యువత, వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్కీమ్స్ అమలు చేయబోతున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్స్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు స్కీమ్స్ ఏ విధంగా అమలు చేయబోతున్నాయి, ఈ పథకాలు అనేవి ఏ విధంగా అమలు చేయబోతున్నాము, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా వివరించారు. వాటన్నింటిని కూడా వింటున్న సిచ్యువేషన్ అయితే దాదాపు 20 నిమిషాల పైగా ఆయన వాళ్ళ సమస్యలు వింటున్నారు. ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏముందనే పరిస్థితులను వాళ్ళని స్వయంగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే లోపల కనబడుతుంది. వాళ్ళతోనే ఎక్కువసేపు ఆయన గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చినప్పటికీ వాళ్ళని కలవకోకుండా లోపల ఉన్నటువంటి వాళ్ళని పిలిపించారు. ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నారు కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నారు, విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, 5 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అవన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు వృద్ధులకు సంబంధించి కానీ వితంతువులకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి బాధితులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటనే విషయాలను కూడా చంద్రబాబు లోపల వాళ్ళతో మాట్లాడుతున్నారు. రోహిత్ వాళ్ళతో మాట్లాడడం ద్వారా గ్రౌండ్ లెవెల్ అసలు స్థానికంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, పథకాల చేరువ ఏ విధంగా ఉంటుంది, పథకాలు 5 సంవత్సరాలు ఏ విధంగా ఎంతమందికి అందాయి, ఈ అన్ని అంశాలను కూడా వాళ్ళతో వివరంగా కూర్చుని మాట్లాడుతున్న సందర్భం లోపల జరుగుతుంది. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు చంద్రబాబును కలిసి విష్ చేయడానికి. ఐఏఎస్ అధికారులు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన అధికారులందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు, వచ్చి ఆయన కలిసి విష్ చేయడానికి అయితే వస్తున్న సిచ్యువేషన్ అయితే సచివాలయంలో ఉంది. రోహిత్ రైట్, ఏంటి చంద్రబాబు తొలి సంతకం చేసిన తర్వాత ఆయన ఈరోజు అధికారిక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన స్కెడ్యూల్ ఏంటి మొత్తం? ప్రస్తుతానికి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు, ఇక్కడే సెక్రటరియట్లో ఉంటారు. ఇక్కడ అందరినీ కలిసిన తర్వాత ఆయన వెళ్తారు. అయితే అంతకుముందే శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఇంకా జరగలేదు. మంత్రులు మాత్రం నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనే దానిపైన వాస్తవంగా అయితే జనరల్గా జీఏడీ డిపార్ట్మెంటు జీవో ఇస్తుంది, ఏ శాఖలు ఎవరెవరికి ఇచ్చామని జీఏడీ నుంచి ఒక జీవో వచ్చేస్తుంది. కానీ చంద్రబాబు స్వయంగా ఆయనే శాఖల కేటాయింపుని ఆయనే ప్రకటిస్తానని చెబుతున్నారు. కాబట్టి ఆయన ఈరోజు ఇదంతా కలిసిన తర్వాత, నేతలందరూ కలిసిన తర్వాత ఆయన అఫీషియల్గా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఎవరెవరికి ఏ శాఖ
చేస్తున్నాము, ఏ శాఖలో ఎవరెవరు ఉండబోతున్నారనే వివరాలు స్వయంగా చంద్రబాబే ప్రకటించే అవకాశం ఉంది. నిన్న మంత్రులతో ప్రత్యేకంగా నిన్న సాయంత్రం కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఖచ్చితంగా పనిచేయాలి, యంగ్ టీముని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కొంతమందికి వాళ్ళకి ట్రైనింగ్ కోసం కొంతమంది MBA స్టూడెంట్స్ని కూడా అరేంజ్ చేస్తామని మంత్రులతో చెప్పారు. ప్రతి నిత్యం నేర్చుకుంటూ ఉండాలని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. లోపల ఉన్నటువంటి బాధ్యతలు వాళ్ళతో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత అందరినీ కలుస్తారు. కలిసిన తర్వాత ఆయన మంత్రులకు సంబంధించిన శాఖల కేటాయింపు వివరాలను ప్రకటించే అవకాశం అయితే ఉంది. రోహిత్. రైట్ రాజేష్, సెక్రటేరియట్లో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత అక్కడే కూర్చొని చాలా ఓపికగా విద్యార్థులతోనూ వృద్ధులతోనూ ఆయన మాట్లాడుతున్నారు. వివిధ వర్గాల ప్రతినిధులుగా సెక్రటేరియట్ లోపలికి కొంతమందిని ఆహ్వానించారు. విద్యార్థులను కొంతమంది, వృద్ధులను కొంతమంది, పింఛన్దారులను కొంతమంది, నిరుద్యోగులను కొంతమంది, ఇలా వాళ్ళని ఆహ్వానించారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు మీకేం కావాలని అనుకుంటూ ఉన్నారు అంటూ చంద్రబాబు చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఎంపీలందరితోనూ 2 రోజుల క్రితం ఎంపీలందరితోనూ సమావేశాన్ని నిర్వహించినప్పుడు అదే చెప్పారు, నేను పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటాను, మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నన్ను కలవచ్చు, మీకోసం సమయాన్ని నేను కేటాయిస్తాను అంటూ చంద్రబాబు ప్రజాప్రతినిధులకు, గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్నే మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఈరోజు వాళ్ళందరికీ శాఖలను కూడా కేటాయించబోతున్నారు. అందుకంటే ముందుగా సరిగ్గా 4:41 చంద్రబాబు సెక్రటేరియట్కు చేరుకొని 5 ఇంపార్టెంట్ దస్త్రాలపై సంతకాలు చేశారు, ఇంపార్టెంట్ ఫైల్స్పై సంతకాలు చేశారు. అందులో మొదటిది 16,347 మంది 47 ఖాళీలతో మెగా డిఎస్సి ఫైల్పై ఆయన సంతకాలు చేశారు. ఇది ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలి అని ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్న వారందరికీ కూడా శుభవార్త. వారి కలలు తీరే ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అంతేకాదు విద్యార్థులతోనూ వితంతువులతోనూ వృద్ధులతోనూ నిరుద్యోగులతోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని రైతులతో కూడా ఆయన మాట్లాడారు. మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం, చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి హారతినిచ్చి కొబ్బరికాయ కొట్టి ఆయన పూజలు నిర్వహించిన దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నేరుగా తిరుమలకి వెళ్ళారు. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలవుతుంది అంటూ ఆయన చెప్పారు. సచివాలయానికి చేరుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి నమస్కరించి హారతిని తీసుకొని అక్కడి నుంచి సరిగ్గా 4:41 ఆయన చైర్లో కూర్చుని మొదటి ఫైల్పై మెగా డిఎస్సి ఫైల్పై సంతకాలు చేశారు. మొత్తం 5 ఫైల్స్పై సంతకాలు చేసిన తర్వాత అక్కడికి వచ్చిన లబ్ధిదారులతోనూ విద్యార్థులతోనూ ఉద్యోగ సంఘాల నాయకులతోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం కోరుకుంటూ ఉన్నారు,